బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ అప్పల కామేష్. పెందుర్తి మండలం చిన్నిముషిడివాడలో శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు వైభవంగా గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజున వైదిక ఆచారాల మధ్య గణపతి పూజతో ఉత్సవాలు అంకురార్పణ జరిగింది. పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మహాస్వామీజీ, ఉత్తరాధికారి సరస్వతీ స్వామీజీ, పీఠం అనుష్ఠాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, మేధా దక్షిణామూర్తికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. గోమాతను పూజ చేసి నైవేద్యం అందించారు. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం పారాయణ మహాయజ్ఞంలో భాగంగా భక్త బృందాలు, భజన మండళ్ళు కనకదారా స్తోత్రాన్ని పారాయణం చేయడం జరిగింది. 5 రోజుల పాటు జరిగే ఈ మహారుద్ర సహిత రాజశ్యామల యాగాన్ని పండితోత్తముల సమక్షంలో అగ్నిమదనం చేసి ప్రారంభించారు. ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ లక్ష్మీ గణపతి దక్షిణామూర్తి హోమాలు చేపట్టడం జరిగింది. సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సామూహిక గాత్ర కచేరీ చేపట్టారు. కళాకారులు ఉత్సాహంగా భక్తి గీతాలు ఆలపించారు. స్వామీజీ స్వయంగా ప్రసాద వితరణ మరియు తీర్థం భక్తులకు ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.